హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంట్రీ రుచులు. ఈరోజు కంట్రీ రుచుల్లో పల్లీ పొడి అలాగే దాంతోనే ఇన్స్టెంట్గా పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా పల్లీ పౌడర్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ టైంలో టెన్షన్ లేకుండా ఇడ్లీ, దోశ, ఉప్మాలోకి ఈ పౌడర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని కొంచెం తాలింపు వేసుకుంటే ఇన్స్టెంట్గా చట్నీ రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ పల్లీ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీ పొడి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చి వేరుశనగ గుళ్ళు 1 కప్పు, ఎండుమిర్చి ఒక 15 తీసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంక 2-3 యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. హాఫ్ లెమన్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు ఒక 15. ముందుగా పాన్ హీట్ చేసుకొని పల్లీలు వేసుకొని ఫ్రై చేయాలి. ఈ పల్లీలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఫ్లేమ్ లోలో పెట్టుకొని పల్లీలు దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేయించుకునేటప్పుడు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండటం వల్ల పల్లీలు చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి. పల్లీలు చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. పల్లీలు వేగకుండా పచ్చిగా తీసేస్తే అది మనం పల్లీ పొడి చేసుకున్న తర్వాత టేస్ట్ అంత బాగుండదు. అందుకని బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా కలుపుకుంటుంటే ఈవెన్గా పల్లీలన్నీ బాగా ఫ్రై అవుతాయి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇవి వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు అదే పాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో ఎండుమిర్చేసి ఇవి కూడా మాడకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ తగ్గించేసి బాగా సిమ్లో పెట్టుకొని ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి రకంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి దాంట్లోనే ఈ చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వేడికి చింతపండు బాగా మగ్గిపోయి మెత్తబడిపోతుంది. మనం గ్రైండ్ చేసుకున్నా కానీ మెత్తగా అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ చల్లారిపోయినవి ఇప్పుడు ఎండుమిరపకాయలు, చింతపండు యాడ్ చేసాం కదా, దాంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ఉప్పు, చింతపండు వేసాం కదా, ఇవి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసుకున్నాం కదా, ఈ రకంగా మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీల పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదు. పొట్టు కూడా హెల్తీనే కదా, అందుకని చెప్పి పొట్టు తీయట్లేదు. వేయించిన పల్లీలు కూడా యాడ్ చేసిన తర్వాత కచ్చపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కూడా మనం పల్లీలు యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఈ స్టేజ్లో వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలతో పాటు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ రకంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ పొడి రెడీ అయిపోయింది. ఈ పొడి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఒక 2-3 మంత్స్ ఫ్రెష్గా బాగానే ఉంటుంది. మీకు చట్నీ కావాలనుకున్నప్పుడు ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ మీకు కావాల్సినంత పల్లీ పొడిని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. టేస్ట్ చూసి అవసరమైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తాలింపు కూడా వేసుకోవచ్చు. వేడివేడి ఇడ్లీలోకి ఈ పల్లీ పొడి చట్నీతో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.